హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ లెంత్ ఎంత ఉన్నది చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 అండి. 14కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కింద పైన ఖర్చులకు. సో మిడిల్లో కూడా ఒక మార్క్ చేసేసుకున్నాం అనుకో, క్రాసులు లేకుండా నీట్గా వస్తుంది. షోల్డర్ తీసుకోవాలి. ఇది నడుము లోతు వచ్చేసండి 34. కాబట్టి మనం ఈ బ్లౌజ్కి 30 ఎబో ఉంది కాబట్టి 5.5 తీసుకోవాలండి. 5.5 అంటే 2.5 వచ్చేసి నెక్, 3 వచ్చేసి షోల్డర్. సో అండ్ ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. సో కరెక్ట్ ఉందో లేదో చూసుకొని మార్క్ చేసేసుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు చంక రౌండ్ దగ్గర 1.5 లేదా 1.5 తీసుకొని డ్రా చేసేసుకోవాలి. ఈ స్కేల్ ద్వారా చాలా నీట్గా వస్తుందండి రౌండ్ ఇలా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 34 అండి. 34ని 4 భాగాలుగా చేసుకుంటే ఇలా టేప్తో ఇలా కొలుచుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. 8.5 ఇక్కడ డ్రా చేసేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ కింద డాట్, 2 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే అండి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. టోటల్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 17 అండి. 17 అంటే మనకు 17 ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 8.5. 8.5 పైన ఖర్చు హాఫ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. అది 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. 2 ఇంచ్ పెట్టుకుంటే కొంచెం లావ్ అయినా సరే కానీ నో ప్రాబ్లం. తర్వాత కుట్లిప్పుకున్న క్లాత్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఫినిష్. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ లెంత్, నడుము లూజు, షోల్డరు, నెక్, ఆర్ము, చెస్ట్ టోటల్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నెక్ లెంత్ ఎంత ఉన్నదని చూసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 11 అండి. 11 ఇంచెస్. 11 ఇంచెస్ కింద పైన 2.5 కావచ్చు, హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని 3. లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత నెక్ రౌండ్, ఇది రౌండ్ నెక్ అండి. నెక్ రౌండ్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం బ్లౌజ్ని. కట్ చేసేసుకున్నాం కదా. కింద డాట్ వచ్చేసి మనం తీసుకున్న మెజర్మెంట్ మిడిల్ పార్ట్
ఇలా డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 4 ఇంచెస్ పెట్టుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది డాట్. ఇది బ్యాక్ అండి. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మన సైడ్, ఎందుకంటే ఫ్రంట్ కాబట్టి. ఇది ప్రిన్స్ కట్ అండి. నీట్గా పరుచుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఐరన్ చేసుకోవాలండి ఖచ్చితంగా, అయితేనే మనకు కటింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నది అలా డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ ఎలా ఉంది అలా డ్రా చేసేసుకొని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇది చంక లోతు తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఉండేలా తీసుకుంటే ముడతలు రాకుండా, బుగ్గలు రాకుండా నీట్గా ఉంటుంది. పైనుంచి ఒక 2 ఇంచెస్ అట్లా వదిలేసి ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి. ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్. డ్రా చేసేసుకోవాలి. నెక్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ చేసేసుకున్నాం. ఫ్రంట్ కూడా రౌండ్ నెక్. చేతితో రౌండింగ్ రాని వాళ్ళు ఉంటే ఇలా ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం నీట్గా రౌండ్ డ్రా చేసేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ అయిపోయింది, చంక డౌన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ ఎలా తీసుకోవాలి. కింద ఇక్కడ స్టార్టింగ్ నుంచి 6 ఇంచెస్, 6లో 3 వచ్చేసి ఇటు 3 ఇంచెస్ మనం ప్రిన్స్ డాట్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ డౌన్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. సో ఇక్కడ 3 తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 3.5 ఇలా తీసుకోవాలి. కింద ఒక 1 ఇంచ్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసేసుకొని ఈ 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకోవాలి. 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకోవాలి. తర్వాత మిడిల్ పార్ట్ ఇప్పుడు ప్రిన్స్ డ్రా చేసుకుందామండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది ఈ డాట్ని బేస్ చేస్తూ ఈ డాట్ వరకు ఇలా, తర్వాత వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్ ఇస్తూ ఇలా తీస్తాం. షేప్ వచ్చిందా? ఓకే, తీసేస్తే మనకు డాట్ వస్తుందండి. అక్కడ డాట్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ వచ్చేసి మనం ఇక్కడ 3 ఇంచెస్ లెస్ చేసాం కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ 1/2 ఇంచ్ అటు పావు ఇంచ్ ఇటు పావు ఇంచ్ కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసేసుకోవాలి. లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్
మనం ఈ జాయింట్స్ చేసే దగ్గర సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఇది ఉంది కదా, కొంచెం ఓకే. ఇక్కడ కొద్దిగా కరెక్ట్ ప్యాన్ పెట్టుకొని చూసుకోరాని వాళ్ళు ఈ లెంత్ చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవచ్చండి. 9 ఇలా కొంచెంగా కరువు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. కట్ చేసేసుకున్నాం. ఓకే, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి, అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ మిగిలిన పార్ట్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. దీన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చులు ఏం కింద ఎక్కువ తక్కువ ఏం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 అంటే ఖర్చులతో సహా 5. హ్యాండ్ లూజ్ 14లో 7. ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్. సో మనకు ఇప్పుడు ఇక్కడ ఈ డౌన్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మొత్తం 5 ఉంది కదా, 5లో హాఫ్ 2.5. ఇప్పుడు ఆర్మ్ రౌండ్, చంకా రౌండ్ ఎంత వచ్చింది మనకు? 8.5 వచ్చింది. 17 కాబట్టి 8.5. సో ఇక్కడ కింద లూజ్, తర్వాత ఆర్మ్ రౌండ్ లూజ్ డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్, తర్వాత కొద్దిగా డౌన్ అవుతూ ఇలా ఇలా డ్రా చేసుకొని ఇది కరెక్ట్ ఉందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్. 8.5 వచ్చేసి కట్ చేసేసుకున్నాం.
ఈ మిడిల్లో ఒక ఖర్చు పెట్టేసుకొని, ఈ కింద లూజ్ దగ్గర ఒక ఖర్చు పెట్టేసుకొని, పైన లూజ్ దగ్గర ఒక ఖర్చు పెట్టేసుకున్నాను. మనకు 2 హ్యాండ్స్ సమానంగా వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ 1/2 ఇంచ్, మిడిల్ పార్ట్లో 1/2 ఇంచ్ దాన్ని అలా పైకి తగ్గించుకుంటూ రావాలి. ఎస్ షేప్లో వస్తే చాలా నీట్గా ఉంటుంది. 1/2 ఇంచ్ నుంచి కొద్దిగా ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం. ఈ సైడ్ కూడా మార్క్ చేసేసుకుందాం. హ్యాండ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్లోనే కటింగ్ చేసేసుకున్నాం. ఈ స్ట్రైప్స్ చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తానండి, అందుకే నెక్ పీస్ కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో చివరి దాకా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. నెక్కు కిందికి ఫ్రంట్ బ్యాక్ నడుము కూడా పైపింగ్ వేస్తానండి. ఇక్కడ హ్యాండ్స్కి మనకు జాయింట్స్ వస్తాయి, చేసుకోవాలి కుట్టేటప్పుడు. హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఉక్సు పట్టి, కాజల్ పట్టి, నడుము పట్టి లోపల నుంచి వేస్తే అవసరం లేదు. ఉక్సు పట్టి, కాజల్
కాజా పట్టీకి కొంచెం వెడల్పుగానే ఉంటుంది. బాక్స్ పట్టీ ఇంత వెడల్పు అవసరం లేదు. హ్యాండ్స్కి జాయింట్స్ కోసం